కనీసం 4-5 గంటల మందిరంలో గడుపుతారు. ఎంత క్రమశిక్షణగా ఉంటారంటే 3 ప్రసంగాలైనా అసలు మెదలకుండా, కదలకుండా, దిక్కులు చూడకుండా ఈ దేవుని వాక్యమని భయంతో జాగ్రత్తగా వింటూ ఉంటారు. ఆ మందిరాలు ఉన్నాయి, ఆ సంఘాలు ఉన్నాయి. మనకి 3 వద్దు కానీ, బొత్తిగా 1 వద్దు కానీ. కొన్ని సంఘాలు ఉంటాయి, 1 వర్తమానం ఉంటుంది గంట. ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, 2 గంటల మందిరం అయిపోద్ది ఆరాధన. బొత్తిగా 5 ఎక్కువే అనుకుంటే, చాలామంది 5 ఎక్కువ అనుకోరు ఆ మందిరానికి వెళ్ళేవాళ్ళు. అలాగే కూర్చొని వింటూ ఉంటారు వాక్యం పట్ల ఎంత మక్కువ, ఎంత భారం, ఇష్టమో అన్నమాట. మనకు ఉండట్లా. అలాగని బొత్తిగా గంటలోనే మనకంత ఆహారము అందదు. కాబట్టి మనకి 2 ప్రసంగాలు, అటు ఎక్కువ కాదు, బొత్తిగా తక్కువ కాదు. 2తో సరిపెడదామా, 3 ప్రసంగం వెళ్దామా? ఏంటి, 2తో సరిపెడదామా? రైట్. ఈ నూతన సంవత్సర సందర్భంగా ప్రతి ఏటా మనం సాధారణంగా తీర్మానాలు చేసుకుంటాం, వాగ్దానాలు తీసుకుంటాం, తీర్మానాలు కూడా చేస్తాం. ఏమని? ప్రభువా, గత సంవత్సరం అంతా ఈ విషయంలో తప్పిపోయాను, ఇక ఈ సంవత్సరం తప్పిపోను అని. ప్రభువా, గత సంవత్సరం అంతా ఆ విషయంలో తప్పిపోయాను, ఇక ఈసారి తప్పిపోను, తీర్మానం చేసుకుంటున్నాను, ఖచ్చితంగా ఉంటాను అని తీర్మానం చేసుకుంటాం. కానీ 365 రోజులు గతించిపోయేటప్పటికి ఆ తీర్మానాలు దాదాపు మనము నెరవేర్చము. గట్టిగా భక్తి గల వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిపాటి పాటిస్తారు తప్ప, ఆ జనవరి 1వ తారీఖున తీసుకుని తీర్మానం అన్ని గంగలో కలిసిపోతే, గాల్లో కలిసిపోతే ఇక దాన్ని పట్టించుకోం. అలాంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉంటాం. శ్రీరంగం శ్రీనివాసరావు అని మహాకవి ఉన్నాడు. మహాప్రస్థానం అనే గొప్ప కావ్యం రాశాడు ఆయన. మహాకవి అంటారు ఆయన. ఆయనకు ఒక అలవాటు ఉంది, చైన్ స్మోకర్ ఆయన. అంటే ప్రతి 1/2 గంటకు ఒక సిగరెట్ పీక కాల్చేస్తాడు. పెట్టెలు రోజుకి 20-30 సిగరెట్లు కాల్చేస్తాడు. ఆయన తీర్మానం చేసుకున్నాడట, ఆయన విశ్వాస కాదు, మనసాక్షి గద్దించి, ఈ సిగరెట్లు ఇలా కాల్చేస్తే ఆరోగ్యం పాడవుద్ది, జనం కూడా పెద్దగా ఇష్టపడరు నన్ను, ఇది మంచిది కాదని చెప్పేసి మానేద్దాం అనుకున్నాడంట. పంటి బిగువన 4 రోజులు మానేశాడు, 5 రోజులు మళ్ళీ మొదలెట్టాడు. మళ్ళీ మానేద్దాం అనుకుని తీర్మానం చేసుకున్నాడు మనసాక్షితో. మళ్ళీ పంటి బిగువన 5 రోజులు ఉన్నాడు, కాల్చకుండా మళ్ళీ మొదలెట్టాడు. అందుకని చనిపోయే ముందు ఏమన్నాడంటే, మానలా ఇంతవరకు చనిపోయే ముందు ఏమన్నాడంటే, నేను సిగరెట్లు కాల్చకూడదని చాలాసార్లు తీర్మానం చేసుకున్నాను అన్నాడట. అర్థం చేసుకోండి, తీర్మానం చేసుకుంటే ఒకసారి చేసుకోవాలి. మాటికి తీర్మానం చేయటం ఏంటి? ఒకే విషయం మీద అంటే తీర్మానం చేస్తున్నాడు కానీ దాన్ని పాటించడం లేదనమాట. మాటికి ప్రభా ఇది చేయను అంటాం, మళ్ళీ కాసేపుగా చేయటం, ప్రభా ఈ పనికి మనం చేయను అంటాం, 4 రోజులు అలాగే ఉండటం, మళ్ళీ మొదలెడతాం అనమాట. ఈ టైపు ఆయన అంటే